హరే కృష్ణ. ఒకరోజు ద్వారకలో కృష్ణుడు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు అన్నమాట. మామూలుగా ఆ కాలంలో ఫస్ట్ తాతయ్య చనిపోవాలి, తర్వాత తండ్రి చనిపోవాలి, తర్వాత కొడుకు చనిపోవాలి. అలా చనిపోయినప్పుడు రాజు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు లెక్క. తండ్రి బతికుండగానే కొడుకు చనిపోతే రాజుగారు తప్పనమాట. ఆ బ్రాహ్మణుడు అప్పుడు టైంలో రాజుగారు కృష్ణుడు వాళ్ళందరూ బలరాముడు వాళ్ళందరూ ఉన్నప్పుడు రాజ్యం చేస్తున్నప్పుడు జరిగింది కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తాడు. చెప్పగానే ఆ టైంలో అర్జునుడు కూడా కృష్ణుడు పక్కనే ఉంటాడు. నాకు ఇలా బిడ్డలు పుడుతున్నారు, చనిపోతున్నారు, దీనికి కారణం రాజుగారు సరైన రాజ్యం చేయకపోతే ఇలా జరిగిద్దని అంటున్నారు, మీరు నాకు సరైన న్యాయం చేయండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు పదే పదే వచ్చి రాజుగారికి కృష్ణుడికి బలరాముడికి చెప్పుకుంటారు. ఎంత చెప్పుకున్నా కృష్ణుడు బలరాముడు ఏం మాట్లాడరు అనమాట. అతను బిడ్డలు అలా చనిపోతూనే ఉంటారు. అలా 10 మంది దాకా చనిపోతారు. 10 సార్లు వచ్చి కృష్ణుడిని వాళ్ళందరినీ తిడుతూ ఉంటారు. తిడుతూ ఉన్నప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వేసింది. బావ ఎందుకు ఆయన అలా వస్తున్నారు, మీరేం పట్టించుకోవట్లేదు ఏంటి, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటాడు. దానికి చాలా పెద్ద కథ ఉందిలే, తర్వాత చెప్తాను అంటాడు. సరే ఈసారి ఎలా అయినా కాపాడదాం బావా అంటాడు. అనగానే కృష్ణుడు అంటాడు, సరే నెక్స్ట్ నీ భార్య గర్భవతి అయ్యి ప్రసవం జరిగేటప్పుడు మమ్మల్ని పిలవండి, మేము వచ్చి కాపాడుతామని అర్జునుడు కూడా చెప్తాడు. అర్జునుడు అభయం ఇస్తాడు, నేను మీ బిడ్డను కాపాడుతానని. కృష్ణుడు పక్కనే ఉన్నప్పుడు అర్జునుడు వెళ్ళి అభయం ఇస్తాడు. సరే ఏంటో చేస్తున్నాడు అని చెప్పి ఆ కృష్ణుడు కూడా ఏం మాట్లాడు, సరే అంటాడు. సరే అని చెప్పి ఒకరోజు వస్తుంది, బ్రాహ్మణుడు వాళ్ళ భార్య గర్భం దాల్చడానికి రెడీగా ఉంటుంది. వెంటనే బ్రాహ్మణుడు వచ్చి అర్జునుడికి ఇన్ఫార్మ్ చేస్తాడు. అర్జునుడు ఏం చేస్తాడంటే కృష్ణుడి వల్ల అవట్లా హరహర మహాదేవ అని చెప్పి శివుణ్ణి తెలుసుకొని అర్జునుడు వెళ్ళి అక్కడ మొత్తం బాణాలతో అష్టదిగ్బంధనం చేసేసి ఆ పిల్లవాడికి యముడు కూడా దాన్ని దాటి లోపలికి రాకుండా మొత్తం అష్టదిగ్బంధనం చేసేస్తాడు. అన్ని దిక్కుల బాణాలతో రక్షణ కల్పించేస్తాడు. కల్పించినప్పటికీ ఆ బిడ్డ చనిపోతాడు. చనిపోగానే బ్రాహ్మణుడు ఏడుస్తాడు, నీ వల్ల ఏం అవ్వలేదు, అర్జునుడు వేస్ట్ అయ్యింది తిడతాడు. అర్జునుడు దిమ్మ తిరిగిపోయింది, నేను ఏంటి ఇంత గొప్పవాణి ఇలా అయిపోయానని చెప్పి అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళంగానే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇదంతా నేను చెప్పాను కదా నువ్వు కలవ చేసుకోవద్దని, సరే నేను చూపిస్తాను రా అని చెప్పి అర్జునుడిని కృష్ణుడు రథం మీద ఎక్కించుకొని ఆ రథం తోలుతూ ఆయన అన్ని లోకాలు దాటి 14 లోకాలు దాటి పైన విష్ణులోకంలోకి వెళ్తారు. విష్ణులోకంకి వెళ్ళంగానే కృష్ణుడు అర్జునుడు వచ్చి విష్ణులోకంలో ఎంటర్ అవ్వగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి వాళ్ళని కృష్ణుడికి సాదర స్వాగతం చెప్పి లోపల తీసుకొచ్చి కృష్ణుడు కుర్చీలో కూర్చోబెట్టి అర్జునుడు కూడా కూర్చోబెట్టి కృష్ణుడికి విష్ణుమూర్తి సేవ చేసుకుంటాడు. సేవ చేసుకొని ఏంటి ఇలా వచ్చారు అది అని అడిగితే అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు కావాలని ఆ బ్రాహ్మణుడు పిల్లల్ని చాలామందిని అలా చనిపోయేలా చేశావు, నన్ను నీ లోపంలోకి రప్పించుకోవడానికి నువ్వు నన్ను రప్పించడానికి నువ్వు ఇలా చేశావు, నాకు అర్థమవుతుందని చెప్పి శ్రీమన్నారాయణతో కృష్ణుడు మాట్లాడతాడు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, సాక్షాత్తు శ్రీమన్నారాయణ వాళ్ళు కృష్ణుడిని వైకుంఠానికి పిలిపించుకొని మాట్లాడటం కోసం ఆ బ్రాహ్మణుడు పిల్లలు అలా చనిపోయేలాగా చేశారనమాట. ఈ విషయంలో అర్జునుడికి బాగా బోధపడేది ఏంటంటే కృష్ణుడు సశరీరంతో వైకుంఠానికి అన్ని లోకాలు దాటి కూడా వెళ్ళగలడని ప్రపంచానికి తెలియజేశాడు. హరహర మహాదేవని నేను వెళ్ళి కాపాడుతానని వెళ్ళినా కూడా కాపాడలేపాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరూ దేవతల కంటే విష్ణుమూర్తి కంటే పరమేశ్వరుడి కంటే గొప్పవాడని చెప్పి ఈ కథ సారాంశం ద్వారా ధృవీకరించబడింది. హరే కృష్ణ. ఓం నమః శివాయ.